భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని, మే జూన్ నెలల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని పలు విదేశీ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా అత్యంత వేడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు కూడా దాటిపోతాయని పలు విదేశీ వాతావరణ నిపుణులు అంటున్నారు. భారతదేశం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన వేసవిలో ఈ ఏడాది ఒకటి కావచ్చని చెబుతున్నారు. వాతావరణ అనిశ్చితితో వర్షాలు కురిస్తే తప్ప వేడి నుంచి ఉపశమనం లభించడం కష్టమేనని అంటున్నారు. గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఛత్తీస్గఢ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో 40 అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 వారాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వేడి తీవ్రతను తగ్గించేలా ఏటా బలమైన తూర్పు గాలులు వీచేవి. అయితే ఈ ఏడాది హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తూర్పు గాలులు బలహీనంగా మారాయి. అదే సమయంలో ఉత్తరాది నుంచి పొడిగాలులు దక్షిణ భారతం వరకు వీస్తున్నాయి. ఈ సీజన్లో ఉత్తరాదిలో ఉన్న అధిక పీడనం ప్రభావంతో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉత్తర భారతంలో ఉన్న వేడి గాలులు దక్షిణాది రాష్ట్రాలపైకి వీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భూమధ్య రేఖకు ఆనుకొని ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో లానినా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడే సంకేతాలు ఉన్నాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వాతావరణం వేడెక్కుతుందని విశ్లేషించారు. అంటే ఎల్నినో ముందస్తు వాతావరణం ఇప్పుడు కనిపిస్తోందని వివరించారు. కాగా రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ నెలలో గురువారం వరకు అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ నమోదు కావడం ఇందుకు నిదర్శనం. దీనివల్ల వడగాడుపుల తీవ్రత పెరుగుతుంది. ప్రధానంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ పెరుగుతున్నాయి. ప్రజల ఆరోగ్యం, వ్యవసాయ పంటలు దిగుబడిపై వడగాడుపుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.